2 రోజుల నుంచి స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. వక్రీకరించడంలో, తప్పుడు ఆరోపణలు చేయడంలో ఈ గొడ్డల పార్టీ కంటే మించిన పార్టీ ఇంకొకటిలా. అన్నీ తప్పుడు ఆరోపణ, తప్పుడు మాటలు, తప్పుడు విధానాలు. లోకేష్ గారు ఏం మాట్లాడారు? పివి సింధు గారికి మేము గ్రూప్ 1 పోషిస్తాం, రేపో మాపో కంఫర్ట్ ఐఏఎస్ అవ్వబోతోంది, అదే తరహాలో మిగతా క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తామంటే గ్రూప్ 1 ఆఫీసర్ ఇస్తామని కాదు, ఆమె ఆ స్థాయికి వెళ్ళింది కాబట్టి గ్రూప్ 1 ఆఫీసర్ ఇస్తాం. నేషనల్ గేమ్స్లోనో, ఫెడరేషన్ మీట్లోనో, రాష్ట్ర స్థాయి పోటీల్లోనో, ఇంటర్ స్టేట్ పోటీల్లోనో గెలుపొందిన వాళ్ళకి వాళ్ళ స్థాయి తగ్గట్టు గ్రూప్ 3, గ్రూప్ 4లు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దాన్ని వక్రీకరించి అన్ని తప్పుడు మాటలు. మేము అడుగుతున్నాం సూటిగా, క్రీడాకారులకి ఉద్యోగాలు ఇవ్వకూడదా అని అడుగుతున్నాం. ఒకటి బాధ ఉంది. నేను ఈ మొత్తం సభ చూసిన తర్వాత, వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ నేను విన్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ శాసన మండలి సభ్యులకు కానీ, శాసనసభ్యులకు కానీ, వాళ్ళ పార్టీ నాయకులకి ఒక బాధ అయితే ఉంది. ఏ ఫుట్బాల్కి ఉద్యోగాలు ఇచ్చారు, హాకీకి ఇచ్చేశారు, బ్యాడ్మింటన్కి ఇచ్చేశారు, కానీ పబ్జీకి లేదనేది వాళ్ళ బాధ. పబ్జీ గేమ్కి ఉద్యోగాలు లేదనేది వాళ్ళ బాధ. ఆ బాధలోనే ఇవన్నీ మాట్లాడుతున్నా నాకు అర్థమైంది. కానీ పబ్జీకి అసోసియేషన్ లేదు, ఫెడరేషన్ లేదు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, లేకపోతే ఇక్కడున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కానీ ఆ పబ్జీ గేమ్కి ఏదన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుకొని, దానికి మయాస్తో మాట్లాడుకొని కానీ రికగ్నైజ్ తెచ్చుకుంటే, ఇక్కడ కానీ అసోసియేషన్ ఫామ్ చేసుకుంటే దానికి మేము ఉద్యోగాలు ఇస్తాం. మీ బాధ అదే కదా. పబ్జీకి లేదు, పబ్జీని గుర్తించలేదన్నారు. మాకు అసోసియేషన్ లేదే, మయాస్లో లేదే, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ప్రకటించిన గేముల్లో అది లేదు. మేమేం చేయాలి చెప్పండి? మీ బాధ, మీ ఆవేశం, మీ ఆక్రోశం, మీ వేదన మాకు అర్థమవుతోంది. కానీ మేమేం చేయలేము. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఫాలో అవ్వాలి. మా నిర్ణయాలు తీసుకునే దానికి మాకు లేవు, హక్కులు లేవు, అధికారం కూడా లేదు. చట్టానికి లోబడి పనిచేయాలి మేము. అసోసియేషన్స్, ఫెడరేషన్స్ ఇచ్చే సర్టిఫికెట్లకే మేము ఉద్యోగాలు ఇవ్వాలి. మాకు సొంతంగా ఇచ్చేదానికి లేదు. అంటున్నాం, ఎవరన్నా బాధితులు రోడ్డు మీదకి వస్తారు, బాధితులు కోర్టుకి వెళ్తారు. ఇప్పుడు ఏపీపీఎస్సీ ఉంది, ఏపీపీఎస్సీ మీద కోర్టుకు వెళ్ళింది ఎవరు? మూల్యాంకనం మీద, డీజిల్ ప్రక్రియ విధానం మీద. డీజిల్ ప్రక్రియ విధానం తప్పు, మాన్యువల్గా ఆ రోజు నోటిఫికేషన్లు ఇచ్చారు, ఇది తప్పు అని చెప్పి అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ అభ్యర్థులు ఎక్కడ కోర్టుకు వెళ్ళారు? మేము అడుగుతున్నాం. ఆరోపణలు మీకు నేను మళ్ళా సవాల్ ఇస్తున్నా, మీకు దమ్ముంటే ఏ అసోసియేషన్ తప్పుడు సర్టిఫికెట్ ఉన్న అసోసియేషన్ మీద కేసు కట్టండి, కోర్టుకి వెళ్ళండి, చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరికి తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిందో వాళ్ళ మీద వెళ్ళండి, చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చాయి 2022వి ఆరోపణలు వచ్చాయి, సిఐడి కేసు కట్టింది. వాళ్ళ ప్రభుత్వం సంబంధించి వెటనరీ పోస్టులు, అదేవిధంగా గ్రామ సచివాలయ పోస్టుల్లో సర్టిఫికెట్లే లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసాయి, మాకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, విజిలెన్స్కి ఇచ్చింది, విజిలెన్స్ ఎఫ్ఐఆర్ కట్టింది, సిఐడి ఎంక్వైరీ చేస్తోంది. మీరు కూడా రండి, ఏ అసోసియేషన్ ఇచ్చిందో వాళ్ళ మీద రండి. అది వదిలేసి లోకేష్ గారు ఏమయ్యా లోకేష్ గారు, మీకు అంత వణుకొస్తా ఉంది మీకు మాట ముందు. లోకేష్ గారు నిద్రలో కూడా లోకేష్ గారి పేరు నేను కనబరుస్తున్నారు. అంత భయపెట్టేశాడా మిమ్మల్ని? ఇంకా ఏం మొదలు కాల, అప్పుడే భయపడి పూసినారా? అయితే వీరు బాధేసే విషయం ఏంటంటే,
క్రీడాకారులను గౌరవించాలి, గుర్తించాలి. మీరు మెడల్ అంటే ఒక బిల్లలాగా చూసే వ్యక్తులు మీరు. మేము గౌరవంగా చూస్తాం. దేశ గౌరవం అది, ఆ జిల్లా గౌరవం, ఆ రాష్ట్ర గౌరవం, ఆ ఊరి గౌరవం, జాతి గౌరవంగా భావిస్తాం మేము. అందుకే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం. మీరేం చేశారయ్యా? ₹1 ఇచ్చారా ఇన్సెంటివ్? 16.5 కోటి బకాయిలు పెడేసిపోయారు. మేము అవన్నీ క్లియర్ చేసాం. 2023లో ఎర్రాజ్యోతి గారికి ఏషియన్ మెడల్ వస్తే, అప్పటి స్పోర్ట్స్ మినిస్టర్ దగ్గర ఏషియన్ మెడల్ వచ్చిందని పోతే, ఏషియన్ అంటే ఏంది, గేమ్ ఎక్కడ పెడతారు, ఎవరు పెడతారు అని అడిగారు. అది వాళ్ళకి తెలిసింది. ఈరోజు అదే ఆడబిడ్డని ఇంటికి పిలిపించుకొని భోంచేసి ఆ అమ్మాయికి అమౌంట్ ఇచ్చి గ్రూప్ 1 పోస్ట్ ప్రకటించి ఇప్పుడు ఒలింపిక్స్కి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన ఖర్చు అంతా ఈ ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇది. తప్పులుంటే సరిదిద్దాం, చర్యలు తీసుకుంటాం. అది వదిలేసి ఇంకా క్రీడల్లోకి ఎవరు రాకూడదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. కానీ క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తాం, అభివృద్ధి చేస్తాం. మేము ఒకటే చేయడం లేదు, మీకు ఇచ్చాం నోట్లో చూడండి. 5% కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా అమలు పరుస్తుంది, మనం 3%. 5% స్పోర్ట్స్ కోటా డైరెక్ట్ ఉద్యోగాలు ఇస్తూ ఉంది. రైల్వేలు కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, వీటిలో డైరెక్ట్ అపాయింట్మెంట్. అదేవిధంగా హర్యానా అయితే సి కేటగిరీలో 3%, గ్రూప్ డి కేటగిరీలో 10% ఇస్తుంది రిజర్వేషన్ స్పోర్ట్స్ పర్సన్. అందుకే ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ అయింది స్పోర్ట్స్లో హర్యానా. మనం అనుకుంటాం కదా, ఒరిస్సా, హర్యానా ఎందుకు స్పోర్ట్స్లో పుంజుకుంటున్నాయి, వాళ్ళే ఎందుకు మెడల్స్ వస్తున్నాయి అనుకుంటే ఇది కారణం. ప్రోత్సాహాలు. ఒడిస్సా స్పెషల్ స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ ప్రొవిజనే పెట్టింది. వాళ్ళకి మెడల్ వస్తే డైరెక్ట్ ఉద్యోగమే, మళ్ళీ ఈ నోటిఫికేషన్స్ కూడా ఏం లేదు. మెడల్స్ వస్తే ఉద్యోగాలు ఇచ్చేదే డైరెక్ట్. ఏ పోస్ట్ వేకెన్సీ ఉంటే ఆ పోస్ట్లో ఇస్తున్నారు. మేఘాలయ డైరెక్ట్ అపాయింట్మెంట్ పాలసీ ఇచ్చారు. తమిళనాడు 3%, పక్కనే ఉన్న రాష్ట్రం. జార్ఖండ్ 2%, బీహార్ 23లో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కేరళ ఉంది. ఇప్పుడు మన స్పోర్ట్స్ పాలసీ చూసి రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ తెలంగాణలో కూడా రిజర్వేషన్స్ కల్పించారు. మొన్న రీసెంట్గా కోల్కత్తా మొన్న ఎలక్షన్ తర్వాత వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎందుకు అంత అబ్నార్మల్గా స్పోర్ట్స్లో పుంజుకునింది అని చెప్పి చూసి ఈ పాలసీని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇంత పాలసీ ఇచ్చి ఇంత చేస్తుంటే దాన్ని తప్పుడు పడతారా? మీకు గేమ్స్ అంటే ఏంటి, ఆ గుడివాడ కెసినో గేమ్స్ అవి నిర్వహించాలా? మాకు అర్థం కాలేదు. కెసినోలు ఆడొచ్చాలా? కాబట్టి నేను దయచేసి అపోజిషన్ పార్టీని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మంచి ఆలోచనతో ముందుకెళ్దాం. ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్కి మారుతాం. మంచి జరుగుతున్నప్పుడు మీరేం పొగడాల్సిన పనిలా, సహకరించకపోయినా పర్లా, విమర్శలు చేయొద్దు. చెడు తప్పు జరిగింది చెప్పండి, సరిదిద్దుతాం, చర్యలు తీసుకుంటాం. ఏదేమైనప్పటికీ నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమం తిరుపతిలో నిర్వహించడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా దీనికి సహకరించాలి. ఇదో మంచి కార్యక్రమం. ఈ తిరుపతిని ఒక హబ్బుగా మార్చే కార్యక్రమం. విజ్ఞప్తి చేస్తూ మీ సహకారం కూడా కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గేమ్స్ను కూడా తిరుపతి ప్రజలు కావచ్చు, విద్యార్థులు, యువత కూడా వచ్చి వీక్షించవచ్చు. ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఒక క్రమశిక్షణగా మన ప్రాంతానికి వీళ్ళందరూ వస్తున్నారు, మనం వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి అండగా నిలబడాలి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలని కూడా ఇక్కడున్న విద్యార్థుల్ని, యూనివర్సిటీ ఉన్న విద్యార్థులతో పాటు అధికారులని, అదేవిధంగా తిరుపతి ప్రజల్ని, ఇటు చంద్రగిరి కాళహస్తి ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. తిరుపతిలో ఈ కార్యక్రమం చరిత్రలో ఒక మైల్ రాయిగా నిలబడబోతోంది. ఇది ఒక రికార్డు కూడా సృష్టించబోతోంది. గతంలో ఎప్పుడు
నేను మళ్ళీ అదే ఎందుకు చెప్తున్నానంటే, తిరుపతిని ఆధ్యాత్మిక నగరమే కాదు, టెంపుల్ సిటీగానే కాదు, టూరిజం స్పోర్ట్స్ సిటీగా కూడా మార్చాల్సిన బాధ్యత మన మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. అందులో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ, వివిధ జిల్లాల నుంచి 26 జిల్లాల నుంచి 23వ తేదీ సాయంత్రానికి క్రీడాకారులు చేరుకుంటారు. ఇప్పటికే మా అధికారులందరూ కూడా చేరుకొని దీంట్లో పనిలో నిమగ్నమయ్యారు. చిన్నవి ఏమన్నా ఉంటే కూడా సరిదిద్దుకుంటాం. మీ సహకారం కావాలి, ముఖ్యంగా మీడియా సహకారం కావాలి. క్రీడల్ని ప్రోత్సహించాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి, ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి. మీరు కూడా భాగస్వాములు కావాలి. ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు కూడా ఇక్కడ అమరావతి ఛాంపియన్షిప్ని రాష్ట్రానికే కాదు దేశానికి నలుమూలలా చేరేలాగా మీరు కూడా మాకు సహకరిస్తారని కూడా విజ్ఞప్తి చేస్తూ, అన్ని మీడియా సంస్థల యాజమాన్యాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీడియాను కూడా ఆహ్వానిస్తున్నాం. దాంతోపాటు ఈరోజు పోస్టర్ లాంచ్ కూడా చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటున్నాం.